గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడాలి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కా మంచి మంచి అప్డేట్స్ మేము ముందుకు అయితే రాబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే 31న టీజీపీఎస్సీ వెబ్సైట్లో ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఆగస్టు 5 తుది గడువు. వర్క్ అండ్ అకౌంట్స్ విభాగంలో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పరీక్ష ప్రాథమిక కీతో పాటు అభ్యర్థి రెస్పాన్స్ షీట్ను ఈ నెల 31న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెస్పాన్స్ షీటు ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇక ప్రిలిమినరీ కీ పైన అభ్యంతరాలుంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ పద్ధతిలో సమర్పించాలని సూచించారు. వివరాలకు కమిషన్ వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు. డిఏఓకు సంబంధించి రెస్పాన్స్ షీటు అదేవిధంగా ప్రిలిమినరీ కీని వెల్లడిస్తారనేది ఇది న్యూస్. ఇక 2724 మందితో జేఎల్ పికప్ లిస్ట్ ఆగస్టు 5 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరో ముందడుగు పడింది. ఇప్పటికే జేఎల్ ఫలితాలు రిలీజ్ చేయగా తాజాగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం పికప్ లిస్టును ప్రకటించింది. 1392 పోస్టులకు గాను మొత్తం 27 సబ్జెక్టుల్లో 2724 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. సాధారణంగా అభ్యర్థులు 1:2 రేషియోలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచింది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని కమిషన్ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పికప్ లిస్టుతో పాటు మరిన్ని వివరాలకు సంబంధించి tspsc.gov.in అనే వెబ్సైట్లు చూడాలని తెలిపింది. ఇక గ్రూప్ 4 మెరిట్ జాబితాలోని మానసిక దివ్యాంగ అభ్యర్థులకు 30 నుంచి పరీక్షలు. ఆగస్టు 5 వరకు ఎర్రగడ్డ ఆసుపత్రిలో పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8039 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షల ఫలితాల అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితాను ఇప్పటికే కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. వారిలో పీపుల్స్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ, మెంటల్ హెల్త్, ఎంహెచ్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారికి ఈ నెల 30 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు కార్యదర్శి ప్రకటించారు. ఆటిజం, మెంటల్ ఇల్నెస్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఉదయం 9:15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ రోజు ఎంతమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలనే వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆయా తేదీల వారీగా అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు ఒకరిని సహాయకులుగా తెచ్చుకోవడానికి అనుమతించారు. అభ్యర్థులు తమ గ్రూప్ 4 హాల్ టికెట్తో పాటు ఇతర కమిషన్స్ సూచించిన సర్టిఫికేట్లతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. 8039 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన నోటిఫికేషన్ నెంబర్ 19/2022 టీజీపీఎస్సీ జారీ చేసింది. జూలై 2023లో పరీక్షను నిర్వహించిన విషయం తెలిసింది. ఇక మరో హెడ్డింగ్, అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ కోర్సులో ప్రవేశాలు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, డిప్లొమా మొదలగు సర్టిఫికేట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఆయా కోర్సుల్లో రాష్ట్రంలోని స్టడీ సెంటర్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో చూడాలని సూచించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. ముందు చేరిన సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఆగస్టు 18 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. డిస్టెన్స్లో డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు ఇది నోటిఫికేషన్. ఇక మెయిన్గా 31న ఎడ్సెట్, పీఈసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్. టీజీ ఎడ్సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ ఈ నెల 31న విడుదల కానుంది. శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ కమిషన్ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సిలింగ్ అధికారులు చర్చించారు. వేరువేరుగా కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఎడ్సెట్, పీఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లకు
31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి షెడ్యూల్ ఇతర సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఇదే షెడ్యూల్, ప్రజెంట్గా అయితే షెడ్యూల్ ఇది. నోటిఫికేషన్ అనేది 31/7/2024 రోజు పీఈసెట్ కానీ ఎడ్సెట్ కానీ రెండు సేమ్ డేట్స్లో ఉంది. ఫస్ట్ అయితే మనం ఎడ్సెట్ చూసుకుంటే షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషను, వెరిఫికేషను, పేమెంట్ 8/8/2024 నుంచి 20/8/2024 వరకు. స్పెషల్ కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి 12/8/2024 నుంచి 16/8/2024 వరకు. అర్హుల జాబితా ప్రకటన 21/8/2024. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ల నమోదు 22/8/2024 నుంచి 23/8/2024 వరకు. వెబ్ ఆప్షన్లో సవరణలు 24/8/2024 తారీఖు రోజు. కాలేజీల వారీగా ప్రొవిజన్ సెలెక్టెడ్ లిస్ట్ 30/8/2024. కాలేజీలో రిపోర్టింగ్ ట్యూషన్ ఫీజు 31/8/2024 నుంచి 4/8/2024 వరకు. 31/8/2024 నుంచి తరగతులు ప్రారంభమైతే ఇది ఎడ్సెట్కి సంబంధించి. పీఈసెట్కి సంబంధించి నోటిఫికేషన్ 31/7/2024 నుంచి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, పేమెంటు 7/8/2024 నుంచి 14/8/2024 వరకు. స్పెషల్ కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్ 13/8/2024 నుంచి 14/8/2024 వరకు. అర్హుల జాబితా 14/8/2024. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు 16/8/2024 నుంచి 17/8/2024 వరకు. ఇంకేమైనా సవరణలు వెబ్ ఆప్షన్లు అంటే 18 తారీఖు రోజు. కాలేజీల వారుగా ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ను 20 తారీఖు రోజు రిలీజ్ చేస్తారు, ఆగస్టు. కాలేజీలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చలానా కట్టేది 21/8/2024 నుంచి 24/8/2024 వరకు. తరగతులు ప్రారంభం 27/8/2024 వరకు. మొత్తానికి పీఈసెట్ క్లాసెసే త్వరగా స్టార్ట్ అవుతాయి, ఎడ్సెట్ కొంచెం లేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.